ఈరోజు హైదరాబాద్లో టెక్నో వేవ్ సంబంధించిన వ్యవస్థాపకులు వారి కేంద్రాన్ని విస్తరణ చేస్తూ 3,000 మంది ఉపాధి కలిగియాలని, ప్రధానంగా ఏఐకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో చాలా దేశాల్లో కూడా దాదాపు 11 దేశాల్లో వారు ప్రస్తుతం ఆపరేట్ చేస్తూ ఈరోజు మారుతా ఉన్న సాంకేతికమైన పరిజ్ఞానాన్ని ఇంకా ఇతర దేశాలకు కూడా అందియాలని వారు అనేక ప్రాడక్ట్స్ను కూడా సంకల్పిస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో వారికి 20 సంవత్సరాల నుంచి నిరంతరం కృషి చేస్తుంది. 20 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ కంపెనీ దినాభివృద్ధి చెందుతూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆలోచన, వారి ఉద్దేశం మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా వారిని కోరటం జరిగింది. ఏదైతే ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్న టాలెంట్ని కూడా దృష్టిలో పెట్టుకొని వారు ఏ విధంగానైతే ఖమ్మంలో టెక్ వేవ్ సంబంధించిన ఆఫీసును ఏర్పాటు చేసుకొని దాదాపు 400 పైచిలుకు మన ఇంజనీరింగ్ సోదరిమణులకు ఉపాధి కల్పిస్తుంది. రాబోయే కాలంలో వరంగల్లో, నిజామాబాద్లో, అదేవిధంగా కరీంనగర్లో, నల్గొండలో ఇట్లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా వారి కార్యాలయాలను ప్రారంభోత్సవం చేయాల్సిందిగా వారిని కోరటం జరిగింది. తప్పకుండా పరిశీలన చేస్తామని చెప్పారు. ఈరోజు వారు ఒక ఆలోచన చేయడం జరిగింది. ప్రధానంగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తారు. వరంగల్లో ఈ టెక్ వేవ్కు సంబంధించి ఈ 2 టైర్ సిటీలో ద్వితీయ శ్రేణి నగరంలో కూడా ప్రారంభం చేయడానికి ఆలోచన చేస్తామని చెప్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు చేస్తాం. ఈరోజు హైదరాబాద్లో టెక్నో వేవ్ సంబంధించిన వ్యవస్థాపకులు వారి కేంద్రాన్ని విస్తరణ చేస్తూ 3,000 మంది ఉపాధి కలిగియాలని, ప్రధానంగా ఏఐకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో చాలా